అనేక దేవాలయాలు చూస్తున్నాం. దేవాలయాలన్నిటిలోనూ భజనలు, భక్తి పాటలు వేస్తున్నారు. చాలా ఆశ్చర్యకరం. భక్తి పాటల్లో మనకేం కనిపిస్తుందంటే, పరమాత్మను అంత గొప్పవాడివి, ఇంత గొప్పవాడివి, ఆయన మనమేం మెచ్చుకోకర్లా, ఆయన గొప్పతనం ఆయనకు తెలుసు. అదే విభూతి యోగంలో చెప్తాడు ఆయన అర్జునుడు అడ్డం పెట్టుకుని, ప్రపంచంలో సమధికమైన, సుప్రతిష్ఠుడైన, సమధికంగా ఏ ఏ వస్తు విశేషాలలో నేనున్నానో తెలుసుకో అర్జున అని చెప్తాడు. దాని పేరు విభూతి యోగం. ఆయన మనం మెచ్చుకోకర్లా, కానీ మనం ఆయన నుంచి తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఆయన అనుగ్రహాన్ని శాశ్వతంగా పొందడం కోసం ఏ కర్మ చేస్తే ఆయన అనుగ్రహాన్ని పొందుతాం, అది మనం తెలుసుకోవాలి. అదంతా ఉన్నది భగవద్గీతలో మాత్రమే. అందుకని ఈ భగవద్గీత ప్రతి దేవాలయంలోనూ మారుమోగాలి. దేవాలయంలో వినిపించవలసింది ఏమిటి? భగవద్గీత. భక్తి పాటలు కాదు, ఎంటర్టైన్మెంట్ కోసం వినండి, పాటలు వినండి.